నీ మెళ్ళలో తాళి కొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. జాదూ తేరీ నజర్ खुशबू तेरा बदन तू हाँ कर या ना कर तू है मैं. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. లిటిల్ హార్ట్స్ ని బిస్కెట్స్ రూపంలో ఎందుకు పెట్టారో తెలుసారా? ఎందుకు పెట్టారా? లవ్ అంటేనే బిస్కెట్ రా. చేస్తున్నావు లేదో చెప్తే ఈవినింగ్ చెప్తావు పో. లేదు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే చెప్పవా? లవ్ చేస్తున్నాను. మాట్లాడవు కదా, ఇంకోసారి పానీపూరి తింటాను, పళ్ళు రడుగుడుతో పుట్టిదాను. పోరా. లక్ష్మి గారు చనిపోయారంటారా? చూసొద్దాం. నేను రాను. ఏ? అవును, నన్ను పిలిచిందేంటి? ఎవరు సూపర్ ఫిగర్? మీరెవరు దాన్ని సరిగ్గా చూసారా? చూసే దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు. సూపర్ ఫిగర్ అనుకో. అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండొద్దు? ఎప్పుడు చూసినా గయ్యల్లాగా లక్ష్మి గారు చనిపోయారంటారా? చూసొద్దాం. నేను రాను. ఏ? అవును, నన్ను పిలిచిందేంటి? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నానా. ఏం పర్లా, ఊదు. What do you expect from a married life? అదే మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇడ్లీ వడ సాంబార్. నేను కొద్ది రోజు సైలెంట్ గా ఉంటే ఈ కుక్కలు అనుకుంటున్నాయి ఈ అడవి మందే అని. समझ में आया? बाप बाप होता है, बेटा बेटा होता है. पहली फुर्सत में निकल. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా? సరదాగా ఉండమన్నాను, సరస వాడమనలేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్స్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాకొస్తూ కోటిలో కొన్నాను. నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది. నాతో కలిసి బతకాలన్న ఆలోచన నీలో లేదు. నిన్నెందుకు తిట్టాడు? పొద్దున ఎగ్జామ్ పెట్టారు, ఎంత బాగా రాసినా తిట్టారు. ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ డాడీ. ఏం రాసావు చూపి. AB + BA = అబ్బానా? AB + BA = అబ్బా. ఇన్స్టాగ్రామ్. నీ మెళ్ళలో తాళి కొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏం బాబు ఏం చేస్తుంటావు? ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోన్ వాడుతుంటా అంకుల్. అయిపోయాక ఎక్కేదాకా వాడుతుంటా అంకుల్. నేను కొద్ది రోజు సైలెంట్ గా ఉంటే ఈ కుక్కలు అనుకుంటున్నాయి ఈ అడవి మందే అని. समझ में आया? बाप बाप होता है, बेटा बेटा होता है. पहली फुर्सत में निकल. ముగ్గురు కొడుకులా? పెద్ద కొడుకు ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు. అబ్బాబా, ఏం బిజినెస్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రెండో కొడుకు కోర్స్ చేస్తుండు. ఏం కోర్సు? అఫ్ కోర్స్. మూడో కొడుకు ఏం చేస్తుండయా? జాబ్ చేస్తుండు. ఏం జాబు? పంజాబ్. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్ గా చెప్పానా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నానా. ఏం పర్లా, ఊదు. ఏడు నన్ను చేరుకుంటా, 7 జన్మల బంధమయ్యో.
నేను కొద్ది రోజు సైలెంట్ గా ఉంటే ఈ కుక్కలు అనుకుంటున్నాయి ఈ అడవి మందే అని. समझ में आया? बाप बाप होता है, बेटा बेटा होता है. हाँ? पहली फुर्सत में निकल. నాయనన్నా ఎవరో ఫోన్ చేశారు. నవీన్ ఎలా ఉన్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? చెప్పు తెగుతుంది. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చూసే దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో. అసలే అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండొద్దు. ఎప్పుడు చూసినా గయ్యల్లాగా ఏడుస్తున్నావా? మరి ఎందుకా కట్టింగ్లు? ఇది నువ్వు కాదు. మరి లేకపోతే మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నానో తెలుసా? ఇసుక, సముద్రం, గాలి. ఏంటి అలా మొహం మీద తలిపేయడం మేనర్స్ కాదు తెలుసా? పేరు చెప్పగానే మొహం మీదే బాలేదని చెప్పడం కూడా మేనర్స్ కాదు తెలుసా? తెలీదు. నవ్వుతే బాగున్నా. ఐ లవ్ యూ జన్. What do you expect from a married life? అదే మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇడ్లీ వడ సాంబార్. తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా, చిగురు మావి కుబురులోని కుహుకుహుల రాగమా. నిన్ను రమ్మంటున్నారు. నన్నెందుకు? ఏమో ఆస్తులు ఏమైనా ఇస్తాడేమో. మీరందరూ ఉన్నారు కదా మేడం, నాకెందుకు ఇస్తారు? పెళ్లి చేసుకున్నాక నేను ఇడిచిపెడితే ఏం చేస్తావు? నేను ఇడిచిపెడతా. ఫసక్. మందు తాగితే ఏం చేస్తావు? నేను తాగుతా. ఫసక్. ఇద్దరం కూర్చొని తాగుదాం. తాగుదామా? అరే ఏడ దొరకట్లే ఈ అమ్మాయిని. ఎందుకు? కునుకురాక బుట్ట బొమ్మ కుబులుగుందని, వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని. మిసానుడు నీడు చూడైనోడు నీవైతే వస్తున్నాడు. నిన్ను రమ్మంటున్నారు. నన్నెందుకు? ఏమో ఆస్తులు ఏమైనా ఇస్తాడేమో. మీరందరూ ఉన్నారు కదా మేడం, నాకెందుకు ఇస్తారు? పెళ్ళైందా? లేదు. ఎవరి మీదైనా లవ్? సెట్ అవ్వాలా? అయితే ఓకే.